వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ సహచర శాసనసభ్యుడు కోన రవికుమార్ గారు సంతకం పెడితే ఇచ్చారు ఉద్యోగాలు అంటే వీళ్ళేమన్నా ఇండియా ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులా ఏంటి? వీళ్ళేమన్నా ఒకళ్ళు సాఫ్ట్ బాల్ అని, ఒకళ్ళు జూడో అని, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లేనటువంటి వ్యక్తులు తీసుకుని వచ్చి వారి సర్టిఫికేట్లు ఇస్తే మీరు దానికి ఒకటో రెండో జీవో నంబర్ 23 అని, జీవో నంబర్ 56 అని చెప్పి 2 జీవోలు ఇచ్చి గేట్లు తెరిచి మీకు కావాల్సినటువంటి వ్యక్తులందరితో మీరు అప్లై చేయించి మళ్ళీ తక్షణమే మీకు కావాల్సిన వాళ్ళందరూ అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇంకో జీవో తీసుకుని వచ్చి ఇక్కడతో క్లోజ్ అయిపోయిందని చెప్పి క్లోజ్ చేసి 372 మందికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తారు. ఇది ఇంత క్లియర్ గా ఉన్న తర్వాత దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి కోరుతా ఉంటే సిబిఐ ఎంక్వైరీకి మీరే కదా ప్రభుత్వంలో ఉన్నారు. సిబిఐ ఎంక్వైరీ వేయడానికి ఎందుకు వెనకడుగేస్తా ఉన్నారు? దానికి ఈ సభలు ఎందుకు, ఈ సమావేశాలు ఎందుకు, ఈ ఆరోపణలు ఎందుకు, ఈ రాజకీయ ఉపన్యాసాలు ఎందుకు, ఇంత ప్రభుత్వ ఖర్చు వృధా చేయడం ఎందుకు? మీ కొడుకుని కాపాడుకునేటువంటి దానికి ఈ తాపత్రయం దేనికి? చంద్రబాబు నాయుడు గారు నిన్న వచ్చి అక్కడ ఏం మాట్లాడతారు మీరు? నిన్న డాటా సెంటర్ల గురించి మాట్లాడతారు. చాలా క్లియర్ గా డాటా సెంటర్స్ విషయంలో మా పార్టీ స్టాండ్ ని చాలా క్లియర్ గా గతంలో చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. నిన్న ఏమంటారు? ప్రతిపక్షాలు కొంతమంది కలిసి దీని మీద తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు, దీని మీద లేనిపోయిన అపోహలు సృష్టిస్తా ఉన్నారు అనేటువంటి ఒక మాట నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. సహజంగా కొన్ని దేశాల్లో వాటిని ఏర్పాటు చేయకూడదని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి దేశాలు ఉన్నాయి. ఇప్పటికే డేటా సెంటర్లు ఉన్నటువంటి దేశాల్లో కొన్ని దగ్గరలో స్థానికంగా వస్తున్నటువంటి రెవల్యూషన్ వస్తున్నటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం. మేము మొదటి నుంచి ప్రభుత్వానికి అడిగేది కొంత కెపాసిటీస్ వరకు మీరు ఎంత కెపాసిటీ ఇచ్చినా సరే ప్రభుత్వం తాలూకా రోడ్ మ్యాప్ ఏంటి? మొదట గూగుల్ డేటా సెంటర్ వచ్చినప్పుడు ఆ రోజు చాలా క్లియర్ గా వెల్కమ్ చేస్తూ చెప్పాం 1 గిగావాట్ డేటా సెంటర్ గూగుల్ వస్తా ఉంది. సరే ఉద్యోగాల సంగతి పక్కన పెడతాం, దాని మీద ఒక డిఫరెంట్ డిస్కషన్. అది దానికి కావాల్సినటువంటి వాటర్ రిక్వైర్మెంట్, పవర్ రిక్వైర్మెంట్, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, వీటన్నిటి మీద ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు ఏంటి అనేటువంటిది ఆ రోజు మేము అడగడం జరిగింది. 1 TMC ఆఫ్ వాటర్ ఇస్తామని చెప్పి మీరు ప్రామిస్ చేశారు, పవర్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. ఇవన్నీ దానికి సంబంధించి దాదాపు 22,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇచ్చారు ఒక సంస్థకి. ఈరోజు నిన్న మొన్న చూస్తే దాదాపు 4-5 జీవోలు వచ్చినాయి. రిలయన్స్ కి ఇచ్చారు, లేదా రెన్యూ పవర్ కి ఇచ్చారు, అలా 4-5 సంస్థలకి నిన్న ఇచ్చారు. దాదాపు 10 గిగావాట్ వరకు ఈ రోజు రాష్ట్రంలో డేటా సెంటర్స్ కి మీరు జీవోస్ ఇచ్చారు. వారికి ఇన్సెంటివ్స్ ఇస్తూ, వారిని భూములు కేటాయిస్తూ వారికి ఏర్పాటు చేసుకునేటువంటి దానికి ఇచ్చారు. ఈరోజు 10 TMC ఆఫ్ వాటర్ ఓన్లీ డేటా సెంటర్స్ కి ఈ రోజు మీరు విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నటువంటి, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి డేటా సెంటర్స్ కి దాదాపు 10 TMC ఆఫ్ వాటర్ కావాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? దీనికి మీ ప్రభుత్వం మీరు ఈ జీవోలు ఇచ్చేటప్పుడు, మీరు వారికి కేటాయిస్తున్నప్పుడు మీరు మీ ప్రభుత్వం తాలూకా రూట్ మ్యాప్ ఈ 10 TMC ఆఫ్ వాటర్ ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎలా మీరు వారికి వాటర్ ప్రొక్యూర్ చేసి ఇస్తారు? పవర్ ఎలా మీరు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? గ్రిడ్ కొలాప్స్ అవ్వకుండా గ్రిడ్ ని మీరు ఎలా ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటా ఉన్నారు? దీనివల్ల జరిగేటువంటి పర్యావరణ నష్టాలను ఎలాగా దాన్ని ఓవర్కమ్ చేద్దాం అనుకుంటున్నారు? ఇవే కదా సామాన్యులు వచ్చి అడుగుతా ఉన్నారు. మన బీచ్ రోడ్ లో డెమాన్స్ట్రేషన్ జరిగినా, గతంలో ముడతల్లో దగ్గర డెమాన్స్ట్రేషన్ జరిగినా, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో దీని మీద చర్చ జరుగుతా ఉన్నా, ఇవే కదా అడుగుతా ఉన్నారు ప్రశ్నలు.